ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభామి వందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం మన్రో గంగాళాల గురించి తెలుసుకుందాం. మన్రో గంగాళాలు ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? గంగాళాలు అంటే పెద్ద పాత్రలు, కంచు గంగాళాలు, రాగి గంగాళాలు, మహా గొప్ప అయితే వెండి గంగాళాల నుంచి తెలుసు కానీ ఈ మన్రో గంగాళాలు ఏంటని అనుకుంటున్నారా? కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని మహిమలు అనంతం. ఎందరో స్వామివారి మహిమలు ప్రత్యక్షంగా చూసి తరించిన సంగతి మనకు తెలిసిందే. అలాంటి కొందరిలో మన్రో కూడా ఒకడు. ఆయన పేరుతో వచ్చినటువంటి ఈ మన్రో గంగాలాలు, ఇంతకీ ఈ కథ వెనుక ఉన్నటువంటి కహానీషేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. తిరుమల శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు కంచు గంగాళాల్లో మాత్రమే ఎందుకు నివేదిస్తారో తెలుసా? సుమారు 1800 ప్రాంతంలో తిరుమలలో అన్ని రకాల శ్రీవారి కైంకర్యాలకు, ప్రసాదాల నివేదనకు, భక్తులకు ప్రసాద వితరణం కోసం ఎక్కువగా వెదురు బుట్టలు వాడేవారు. అప్పట్లో భక్తుల సౌకర్యం కోసం పెద్దగా హోటల్స్ అవేవి ఉండేవి కాదు. చాలా వరకు అన్నసత్రాలు, ధర్మసత్రాలు భక్తుల ఆకలి తీర్చేవి. అటుపై దేవుని ప్రసాదాలు ఉండనే ఉన్నాయి. అప్పట్లో తిరుమల భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవి భక్తుల యొక్క కడుపు నింపేవి. అక్కడక్కడ రామానుజ కూటముల ద్వారా కూడా అన్న సంతర్పణ జరిగిన ఆలయంలో పంచిపెట్టే ప్రసాదాలే ఆనాటి భక్తులకు ప్రధానమైనటువంటి ఆహారం. 1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్గా పనిచేసిన అధికారి పేరు థామస్ మన్రో. దక్షిణ భారతదేశం అంతా కూడా ఆయన పాలనలోనే ఉండేది. మరీ ముఖ్యంగా రాయలసీమ, కంచి ప్రాంతం ఆయన ఎలుబడి కింద ఉండేది. మన్రో అసలైన క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు. భారతీయ హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవం లేనివాడు. ఉద్యోగరీత్యా చాలాసార్లు తిరుమల వచ్చినా ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోయేవాడు. ఆ రోజుల్లో తిరుమలకు వచ్చిన భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు. అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహోర, దద్దోజనం మొదలైన ప్రసాదాలను నివేదించేవారు. శ్రీవారి ప్రసాదాలను భక్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద కూర్చొని ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని చేతులతో తన్మయత్వంతో తినడం చూసి థామస్ మన్రోకి ఒక రకమైనటువంటి అసహ్యం వేస్తుంది. స్వతహాగా విదేశీయుడు కావున అలా నేరుగా చేతులతో ప్రసాదం తినడం చూసి అది ఆరోగ్యమైన పద్ధతి కాదని, శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఒకే చోట నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటువ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని ఆ విధానాన్ని వ్యతిరేకించాడు. మన ఆలయ సాంప్రదాయం ప్రసాదాల పట్ల ఒకంత చులకమైనటువంటి భావన కలిగినటువంటి థామస్ మన్రో వెంటనే తన అధికారాన్ని ఉపయోగించి తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడు. ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి భక్తులు ప్రసాదంగా తినని విధానాన్ని థామస్ మన్రో రద్దు చేశారు. శ్రీవారి లీలా ప్రభావంతో అదే తీవ్రమైనటువంటి కడుపు నొప్పి ఆయనకు వస్తుంది. ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణించింది. చివరికి అనారోగ్యంతో పూర్తిగా మంచానికి పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో మన్రోకి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మీద ఎన్నడీ భక్తి శ్రద్ధలు కలిగాయి. కొందరి సలహా మేరకు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి ఆలయానికి ఎన్నో కైంకర్యాలు చేయించాడు, ఎంతో ధన సహాయం చేశాడు. అయినా కూడా కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. హిందూ ధర్మంపై మన్రోకి గురి కుదరడం, ఆయనలో వచ్చినటువంటి ఆధ్యాత్మిక పరివర్తనకు, సనాతన ధర్మం పట్ల ఆయన భక్తిని గమనించినటువంటి మంత్రాలయ పీఠాధిపతులు తిరుమల శ్రీవారి పట్ల, ఆయన ప్రసాదాల పట్ల మన్రో చేసినటువంటి ఘోరమైన తప్పును తెలియజేసి శ్రీవారి క్షేత్ర మహిమను వివరించారు. దాంతో శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్నటువంటి థామస్ మన్రో తిరుమలకు వచ్చి శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్నాడు. పులిహార తిన్న వెంటనే మన్రోకి కడుపు నొప్పి మటుమాయమైంది. శ్రీవారి ప్రసాదాల పట్ల తాను చేసిన తప్పు తెలుసుకున్నటువంటి థామస్ మన్రో శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాల సమర్పణ కోసం చాలా గంగాళాలను సమర్పించాడు. అదేవిధంగా స్వామివారి భక్తులకు మళ్లీ మునుపట్లాగా ప్రసాదాలు పంచిపెట్టే భక్తిని పునరుద్ధరించారు. అయితే మన్రో ఎంత పశ్చాత్తాపడినా, ఎన్ని గంగాళాలను దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు. మనోవ్యధతో మంచం పట్టి నేరుగా స్వామివారి సేవలో పాల్గొని అదృష్టం లేదా స్వామి అని ఎన్నో విధాలుగా స్వామివారిని ప్రార్థిస్తూ 1827లో ప్రాణం వదిలాడు. అతని భక్తికి మెచ్చినటువంటి శ్రీనివాసుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళంలోనే స్వీకరిస్తున్నాడు. శ్రీవారికి ప్రసాదాలు సమర్పించే ఈ గంగాళంలో ఇప్పటికీ మన్రో గంగాళాలు అనే పేరుతో దేవస్థాన పూజా కైంకర్యాలలో చలామణి అవుతూ ఉన్నాయి. తిరుమల శ్రీవారి మహత్యం అంతా ఇంత కాదు. శ్రీవారి దర్శనానికి నేరుగా మన్రో నోచుకోకపోయినా ఆయన పేరు మీద ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోయినటువంటి చిరకీర్తిని ప్రసాదించారు. తిరుమలలో పరమాత్మ గురించి మాత్రమే కాదు, ఆ పరమాత్మలకు నివేదించే ప్రసాదాలతో పాటు ఆ ప్రసాదాలను నివేదించే పాత్రలు కూడా శ్రీవారి యొక్క ఆధ్యాత్మిక మహిమలను వివరిస్తాయి. మరి తెలుసుకున్నారు కదా మన్రో గంగాళాలు, దాని వెనుక ఉన్న కథ గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఓం నమో నారాయణాయ.